Hi, this is your life coach లింగరాజ్ గురుజీ. ఐఎమ్ ఏ మైండ్ ట్రైనర్, కాస్మిక్ గురు అండ్ యూనివర్సల్ హీలర్. మీరు చూస్తున్నది లైఫ్ ఎక్సలెన్షన్ స్కూల్ అనే ఛానల్ని. ఈ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరి జీవితం వికాసించాలని, ప్రతి ఒక్కరి జీవితంలో ఉల్లాసము, ఉత్సాహము, ఆనందము రావాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ వీడియో ద్వారా భగవంతుణ్ణి ఏమని ప్రార్థించాలా అనేది ఈరోజు తెలుసుకుందాం. ఒక రాజ్యంలో రాజుగారికి కుమారుడు పుట్టాడు అనే ఉత్సాహంతో రాజుగారు తమ ప్రజలందరికీ ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకని తన రాజ్యంలో ఒక ప్రకటన జారీ చేశారు. రాజ్యమంతా దండూరా కొట్టించారు. నెక్స్ట్ డే ఉదయాన్నే తెల్లవారుజామున రాజుగారి కోట యొక్క తలుపులు తెరవబడుతుంది. ఎప్పుడైతే రాజుగారి కోట తలుపులు తెరవబడుతుందో ప్రజలందరూ రాజుగారి కోటలోనికి ప్రవేశించి ఏ వస్తువుకి అయితే తాగుతారో ఆ వస్తువు వారి ఒక సొంతం అవుతుంది. నెక్స్ట్ డే రాజుగారు ప్రకటించినట్లే రాజుగారి కోట యొక్క తలుపులను తెరవడం జరిగింది. ప్రజలందరూ అప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే తలుపులు తెరిచారో అప్పుడు ప్రజలందరూ మరీ పోటీ పడుతూ రాజుగారి కోట లోపలికి ప్రవేశించారు. ఒక వ్యక్తి ఇష్టపడింది ఇంకొక వ్యక్తి తీసుకుని వెళ్ళిపోతాడో ఏమో అని పరుగులు తీస్తూ వెళ్ళి వారి ఇష్టమైన వస్తువులను తాకారు. ఏ వస్తువు ఎవరు తాకారో ఆ వస్తువు వారి యొక్క సొంతమైంది. ఇంతలో ఒక అద్భుతం జరిగింది అక్కడ. అదేంటో తెలుసా? ఒక 10 సంవత్సరాల అబ్బాయి ఆ రద్దీ నుంచి పరిగెట్టుకుంటూ వస్తూ రాజుగారిని తాకాడు. అక్కడ ఉన్న ప్రతి వ్యక్తి ఆ అబ్బాయికి ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎందుకంటే ఆ అబ్బాయి రాజుగారికి తాకాడు కాబట్టి రాజుగారు ఆ అబ్బాయికి సొంతమయ్యారు. రాజుగారు సొంతమయ్యారంటే రాజుగారి దగ్గర ఉన్న ధన సంపద అంతా అబ్బాయికి సొంతమవుతుందా లేదా? అవుతుంది కదా. చూడండి అబ్బాయి ఏ విధంగా ఆలోచించాడో. మనం కూడా మన జీవితంలో అదే విధంగా ఆలోచించాలి. మనం కూడా గుడికి వెళ్తుంటాం. గుడికెళ్ళి ఆ భగవంతుడిని ఏమని కోరుతుంటాం? నాకు పెద్ద బంగ్లా ఇవ్వు, నాకు ఒక లగ్జరీ కారు ఇవ్వు, నాకు బంగారు ఆవరణాలు ఇవ్వు, 10 తులాల బంగారం ఇవ్వు, డైమండ్ ఇవ్వు, వజ్రాలు ఇవ్వు, ధనం ఇవ్వు, సంపదనివ్వు, మా పిల్లలకి మంచి ఉద్యోగం ఇప్పించు. ఇవే కదా కోరుతుంటాం. ఇవన్నీ కోరుకునే బదులు ఆ భగవంతుడిని మీరు కోరారనుకోండి, ఆ భగవంతుడిని మీరు సొంతం చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీరు ఏ కోరికలైతే కోరుతున్నారో అవన్నీ భగవంతుడి దగ్గర ఉన్నాయి కదా, అవన్నీ భగవంతుడి సంపద కదా. మీరు ఎప్పుడైతే ఈ భూమి మీద పుట్టారో అప్పుడు ఏమైనా తీసుకుని వచ్చారా? కాదు కదా. ఇవన్నీ భగవంతుడి సంపద. భగవంతుడిని కానీ మీరు కోరుకుంటే అతని దగ్గర ఉన్న సంపద అంతా మీ సొంతం అవుతుంది కదా. మరి ఇక్కడ కొంచెం లాజిక్గా మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆ భగవంతుడే కానీ మీ సొంతమైతే మీకు ఆరోగ్యంతో పాటు భోగ భాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రతిదీ మీ సొంతం అవుతుందా కాదా? మీ జీవితంలో ఆనందము, ఉల్లాసము, ఉత్సాహము లభ్యమవుతుందా లేదా? అయితే ఈ వీడియో నుంచి మనము అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనకు సంపూర్ణ ఆరోగ్యము, భోగభాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, ఆనందము, ఉత్సాహము, ఉల్లాసము అన్నీ కావాలి అంటే ఏం చేయాలి? ఆ భగవంతుణ్ణే డైరెక్ట్గా కోరాలి. ఆ భగవంతుణ్ణి మన సొంతం చేసుకోవాలి. అవునా కదా? మరి మీ జీవితంలో కూడా ఇక నుంచి భగవంతుణ్ణి కోరే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఆ భగవంతుణ్ణి నువ్వే నాకు కావాలా అని కోరుతారు అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మంచి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. ఇప్పటి వరకు మీరు కానీ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దానివలన ఇక ముందు ఏ వీడియో వచ్చినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది.